అమ్మ పాపతో ఎట్లా ఉండేది మీకు అనుబంధం? అంటే సహజంగా ప్రతి తల్లికి ఉంటుంది, మీకు ఎట్లా ఉండేది? నా పాపే నా ప్రాణం అంటే దాని ప్రాణమే నేను, నా ప్రాణమే అది. మాకు లేక లేక ఒక పాప, అది పంచ ప్రాణాలతో పెంచుకున్నాం. అది నడిస్తే దాని కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటాయి అనే దీంతో పువ్వుల్లో పెట్టి పెంచాం. మా ఫ్యామిలీ మొత్తం మొత్తం మా ఫ్యామిలీ అందరూ దాన్ని అంత అపురూపంగా పెంచారండి. అలా ఎవరూ పెంచరు. అలాగే మా పిల్ల కూడా మమ్మల్ని అంతలాగా చిన్న పెద్ద అని తేడా లేదు, అంత అపురూపంగా వాళ్ళ నాన్న కుడిభుజంలాగా ఉండేదండి. ఆడపిల్లైనా మగపిల్లడైనా అదే. దాని వయసుకు తగ్గట్టు పనులు చేస్తూ ఉండేది. వాళ్ళ నాన్నని ఎంత బాగా చూసుకుండేది. అమ్మా నీకేంటి నీకేంటి కావాలి అని అడిగితే నోట్లో మాట ఉంటే చేసేదండి. అది చిన్న వయసులోనే స్కూటర్ నేర్చుకుంది. వాళ్ళ నాన్నని తీసుకెళ్తుండేది ఎక్కడికైనా. కారు డ్రైవింగ్ చేసి డాడీ నేను ఉన్నాను, నీకు భయం లేదు, డాడీ నేను అన్నీ చేస్తాను. మాకైతే ఏమీ తెలియదండి. ఈ ఈ ఇది నాకు ఫోన్పేలు కానీ ఫోన్లోనే ఏమైనా చేయడం కానీ మాకేం తెలియదండి. దాన్ని టీవీకి వేయడం కూడా మాకు తెలియదండి. టీవీలో డబ్బులు వేసుకోవడం కూడా మాకు తెలియదండి. అమ్మ టీవీ ఆగిపోయింది, నేను చేస్తాను, నేను చేస్తాను, కంగారు పడకండి. అలా నా తల్లి మా ఇద్దరిని అంతలా పెంచి మా ఇద్దరిని దాని పిల్లల్లా చూసుకున్నదండి. దాని పిల్లల్లా చూసుకుంది. మాకు తెలియదండి. పెళ్లి చేసుకుంటావా అమ్మ మేము అడిగాము దాన్ని. అలాగే అమ్మ చేసుకుంటాను, మీకు నచ్చాలి, అందరికీ నచ్చే సంబంధం తప్ప నాకు నచ్చింది నేను చేసుకోను అని చెప్పింది. సరే అన్న. మాతో మా పక్కనే 14 ఏళ్ళు మాకు వాళ్ళకి పరిచయం. వాళ్ళు ఉన్నారు. ఆవిడ అన్నారు, మా చెల్లెలు గారు అబ్బాయి ఉన్నాడండి మంచివాడు, గాయత్రిని నేను 14 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. మా అమ్మాయి పేరు రాధా గాయత్రి అండి. 14 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఆ అబ్బాయికి ఇది చేద్దాము, చాలా మంచివాళ్ళండి అని. సరేనండి అన్న. ఆ అబ్బాయిని కూడా అడిగాము, మా పాపని అడిగాం. సరే నచ్చుకున్నారు ఇద్దరుని. ఆ అబ్బాయి కూడా నేను ఇష్టపడ్డానండి. నాకు ఈ అమ్మాయి తెలుసు. 14 ఏళ్ళు మా వాళ్ళ చెల్లి, మా ఆ పిల్లడికి అక్క, మా పాప ఇద్దరు ఫ్రెండ్స్. వీళ్ళిద్దరూ ఒకటే కాలేజీ. అలాగేనండి అన్నారు. పెళ్లి వరకు వచ్చాం. పెళ్ళి అన్నీ చేసుకున్నాడు. అన్నీ బాగానే అయ్యాయి ఇంతవరకు. ఆ పిల్లడి మీద మాకు అప్పుడు ఏమీ తెలియదండి ఇలా అనేసి. అప్పుడే తెలుసుంటే మేము చెయ్యం.